బైబిల్లో కీర్తనలు 25వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము అని కీర్తనకారుడు ప్రార్థించడం చూడవచ్చు. మరి మీరు ఎప్పుడైనా ఇలా ప్రార్థించారా? అవును, ఒక్కొక్కసారి మనం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ నిర్ణయం ఎంతవరకు దేవుని చిత్తమో కాదో మనకు తెలియదు. అటువంటి సమయంలో మీ ప్రార్థన కూడా ఇదే కావాలి. దేవా, నీ మార్గం నాకు తెలియజేయి, నీ త్రోవ నాకు తేటపరచు. మరి నమ్ముతారా? ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? మనందరికీ బైబిల్లో నయమాను వృత్తాంతం బాగా తెలుసు. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన ఇతడు మహాపరాక్రమవంతుడే కానీ ఒక కుష్ఠరోగి. ఇతని గురించి చదివినప్పుడు ఇతడు రాజు దృష్టిలో గనుడని, ఎక్కడికి వెళ్ళినా విజయం పొందేవాడని చూడవచ్చు. ఇలానే ఒకసారి ఇతను ఇశ్రాయేలు దేశంపై కూడా యుద్ధానికి పోయాడు. ఆ రోజు ఇశ్రాయేలులో ఒక చిన్నదాన్ని దాసిగా తన ఇంటికి తెచ్చుకున్నాడు. ఈ ఇశ్రాయేలు చిన్నదే ఇతని జీవితాన్ని మార్చేసింది. దేవుని నుండి ఎన్నో మేలు పొందు కూడా నాకేం చేశాడు అని చెప్పే భక్తులు అనేకులుంటే, తన కష్టంలో కూడా నా దేవుడు గొప్పవాడు అని చెప్పిన ఈ చిన్నది నిజంగా గొప్ప విశ్వాసి. అందుకే ఈమె విశ్వాసం మొదట నయమాను భార్యను కదిలించింది. ఆ తర్వాత నేరుగా నయమాను, ఆ తర్వాత సిరియా రాజును కదిలించింది. సరే, అంతా బాగానే ఉంది. నయమాను ఎలీషా వద్దకు వచ్చాడు. బహుశా ఎలీషా వచ్చి తన గాయాలపై చేయి పెట్టి ప్రార్థిస్తాడు అనుకున్నాడు. కానీ యోర్దానులో మునగమనేసరికి మొదట కాస్త కోప్పడినా చివరికి తమాయించుకుని ప్రవక్త చెప్పినట్లుగా చేసి స్వస్థపరచబడ్డాడు. అయితే ఇక్కడే మరో అద్భుతం జరిగింది. ఇతడు నది నుండి బయటకు వచ్చేటప్పుడు బాహ్యంగానే కాదు, అంతరంగంలో కూడా నూతన జన్మ అనుభవం పొందాడు. దేవుని విశ్వసించడం ప్రారంభించాడు. అందుకే వెంటనే ఎలీషా దగ్గరకు వచ్చి యెహోవాకు తప్ప మరొక దేవుని మొక్కనని, ఈ దేవుడు తప్ప లోకంలో మరే దేవుడు లేడని ఒప్పుకున్నాడు. సరిగ్గా ఇప్పుడే నయమానుకు ఓ సందేహం వచ్చింది. అయ్యా, నా యజమానుడు రిమ్మోను గుడిలో దేవతను పూజిస్తాడు. అప్పుడు అతనితో నేను ఉంటాను. మరి ఆ సమయంలో నేను ఆ దేవతకు సాగిలి పడితే పర్లేదా? దేవుడు నన్ను క్షమిస్తాడా అంటూ సందేహం వ్యక్తపరిచినప్పుడు, మీకు తెలుసా ఎలీషా ఏం చెప్పాడు? నెమ్మదిగా పో అన్నాడంతే. అదేంటి, మరి నయమాను రిమ్మోనుకు సాగిలపడ్డా? అలా చేయవచ్చా? మనం కూడా అధికారులకు పదవి ధర్మాలకు లొంగి ఒక్కొక్కసారి కాంప్రమైజ్ కావచ్చా అని మీకు సందేహం వచ్చిందా? అయితే వినండి, ఇక్కడ ఎలీషా నయమానుకు ఏమీ చెప్పలేదు. ఎందుకంటే ప్రభువే అతనికి తెలియజేస్తాడని ఎలీషా నమ్మకం. మరి ప్రభువు చెప్పాడా అంటే తప్పక చెప్పాడని చూడవచ్చు. మీరు కానీ తర్వాత అధ్యాయంలో చూస్తే సిరియా రాజు ఇశ్రాయేలు రాజ్యంపై ఎలీషాపై దాడి చేయడానికి వచ్చినట్లు చూడవచ్చు. అదేంటి, మరి నయమాను ఉంటే అలా దాడి చేయడు కదా? అవును, చేయడు. మరి ఏమైంది అంటే, బహుశా నయమాను రిమ్మోను గుడిలో మొక్కడానికి నిరాకరించాడు. తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన పదవిని కోల్పోయాడు. దేవునికి స్తోత్రం. అవును, బహుశా అతడు సైన్యాధిపతి పదవి కోల్పోవచ్చు, కానీ గొప్ప స్వస్థత, గొప్ప రక్షణ, చెప్పనా సఖ్యము, మహిమయుక్తమైన సంతోషం పొందుకున్నాడు. అలాగే నేను తప్పక నమ్ముతాను, దేవుడు తను గర్పరిచేవారిని తప్పక కనపరుస్తాడు. కాబట్టి అతడు 200 ఆశీర్వాదం తప్పక పొంది ఉంటాడు. మరి ఈరోజు మీ విశ్వాసం నయమానుకు వలెనే ఉందా? దేవుని మార్గాలను మీరు గుర్తెరుగుతున్నారా? అయితే ప్రార్థించండి, విశ్వసించండి, ప్రభువును గట్టిగా హత్తుకోండి. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామానికి కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.